అందరికీ నమస్తే అన్నో మీరు చూస్తున్న అరటి మొక్కలు నాయే ఎక్సెల్ కంపెనీకి సంబంధించినవి. సో ఇవి నాటి 2 మంత్స్ అయితే అవుతుంది. ఒక ఎకరం చాలా బాగుంది. మీరు చూస్తున్న ఎకరం మొక్కలు అయితే అప్ అండ్ డౌన్ అయితే ఉన్నాయి. సో చిన్నగా ఉన్న మొక్కల్లో ఏం లోపం ఉందా అని ఒక కంపెనీ వాళ్ళని తోట దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు సూపర్ గ్రో కంపెనీకి సంబంధించిన బనానా కిట్ అయితే రెఫర్ చేశారు. సో ఒక ఎకరంకు అప్ అండ్ డౌన్ ఉన్న తోటకు మాత్రమే స్పెషల్గా ఎక్కించని చెప్పారు. సో మంచి రిజల్ట్ ఉంటుంది అన్నారు. ఇవాళ ఈ ఎకరంకి దీన్ని మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే ఈ మొక్కకు చేరేలా ఎక్కిస్తున్నాము. సో బనానా స్పెషల్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి ఈ బాక్స్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇంకెందుకు లేటు ఒకసారి చూద్దాము. మరి మీరు కూడా అరటి నాటారా? మీ తోటలో కూడా అరటి మొక్కలు అప్ అండ్ డౌన్ ఉన్నాయా? సో దానికైతే ఈ బనానా స్పెషల్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. ఈ బనానా స్పెషల్ లో బయలాజికల్స్ అయితే ఉంటాయి. ఎన్పీకే తో పాటు న్యూట్రియన్స్ కూడా కలిపి ఉంటాయి. ఈ బనానా స్పెషల్ ఎక్కించిన తర్వాత వేరు వ్యవస్థ బాగా పెరిగి ఆకులు పెద్దవిగా వేసి చెట్టు బాగా నలుపు తిరుగుతుంది. అలాగే వేరుకుళ్ళు తెగులు ఉన్నా కూడా బాగా పనిచేస్తుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. అజెటా గ్రోలో నత్రజని ఉంటది, అరెంటి గ్రోలో పొటాష్ ఉంటది, పాస్పా గ్రోలో భాస్వరం ఉంటది, పౌసిక్ స్పెషల్ లో జింక్ మొబిలటింగ్ బ్యాక్టీరియా అయితే ఉంటది, కాంపోజిక్ లో పొటాషియం పల్వేట్ ఉంటది, జింక్ సుప్రీం లో ఫార్ములా 7 అయితే ఉంటదని కంపెనీ వాళ్ళు చెబుతూ ఉన్నారు. మొక్కకు కావలసిన పోషకాలు సరైన సమయంలో అందకపోతే మొక్క పెరుగుదల ఆగిపోయి చిన్న చిన్న ఆకులు కూడా వేస్తుందని కంపెనీ వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఈ బనానా స్పెషల్ లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తము మనం ఒక ఎకరంకు డ్రిప్ సిస్టమ్ ద్వారా సపరేట్ గా అయితే పంపిస్తున్నాము. ప్రస్తుతం ఓ ఎకరాన అరటి తోట ఇలా అయితే అప్ అండ్ డౌన్ ఉందని చెప్పాం కదా. ఇది ఎక్కించిన తర్వాత 10 days కు మళ్ళీ దీని రిజల్ట్ ఎలా ఉందని ఒక వీడియో అయితే పెడతాను. ఈ వీడియో చూస్తున్న రైతులకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపెనీ యొక్క నెంబర్ డిస్ప్లే పైన ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేంటి ఇలా ఉంది, డ్రిప్ హోల్స్ ఏమన్నా బ్లాక్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు. అలాంటిది ఏం లేదండి. సో ఇవన్నీ ఒక డ్రమ్ములోకేసి ఇలా కలిపిన తర్వాత మీరు మోటార్ ద్వారా ఎక్కించారంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, నీట్ గా డ్రిప్ లోకి వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో పెడతాను కదా, మళ్ళీ కరెక్ట్గా ఒక 10 రోజులకైతే వీడియో పెడతాను. మొక్కలు ఇలా ఉండేవి, ఇది ఎక్కించిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఈ వీడియో అంతవరకు ప్రతి రైతులకు ఉపయోగపడేది కాబట్టి అందరికీ ప్రతి రైతుకు షేర్ చేయండి. అలాగే ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పిల్లల వారి జై రైతు బిడ్డ.